బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఏంటో చూడాలి ఇక. ఎందుకు అంటే ఒకప్పుడు కాశ్మీర్లో 90లలో మీరందరూ తక్షణం మతం మారండి, లేదంటే కాశ్మీర్ లోయ విడిచి వెళ్ళిపోండి, లేదంటే మీ ప్రాణాలు తీస్తామని చెప్పారు. ఎవరు పట్టించుకోలేదు. చివరికి మసీదుల్లో అనౌన్స్మెంట్లు ఇచ్చారు. అప్పటికప్పుడు పెద్ద ఎత్తున గుంపులుగా వచ్చి మీద పడుతుంటే పరిగెడదామంటే అవకాశం లేనప్పుడు ఇంట్లో ఉన్న ఆస్తులు ఇచ్చుకోవడం, లేదంటే ఆడపిల్లల్ని వాళ్ళు బలవంతంగా ఎత్తుకుపోవడం, ఇదంతా జరిగింది. ఒక నరమేధమే జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాతన దాదాపుగా 40 ఏళ్ల తర్వాత జరిగినటువంటి ఒక అరాచకం. అలాగే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో మన పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల్ని అలాగే మీరందరూ దేశం విడిచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి ముస్లింలు ఉండమన్నాం మనం, వాళ్ళేమో హిందువులు దేశం విడిచి వెళ్ళమని చెప్పి అలా అంగీకరించని వాళ్ళని ఊచకోత కోసినటువంటి సంఘటన. హిందువులు డామినేట్ ఉన్నటువంటి చోట్ల వరకు నిలదొక్కున్నారు. అది ఆనాడు జరిగింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏదైతే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు కూడా ఒక వర్గం ఉంది బంగ్లాదేశ్లో. ఆ బ్యాచ్ ఇప్పుడు హిందువులకి వార్నింగ్ ఇచ్చింది. 7 రోజుల లోపల కనుక హిందువులు బంగ్లాదేశ్ విడిచిపోకపోతే మొత్తాన్ని క్లీన్ చేస్తాం, ఎథ్నిక్ క్లీనింగ్ అన్నటువంటి హెచ్చరికలు. আমরা আবার রাস্তায় নামবো। এখনো তারা ষড়যন্ত্র করছে। আপনারা জানেন কিনা জানি না, কখনো হিন্দু নামে, কখনো সংখ্যালঘু নামে, কখনো চট্টগ্রাম প্রেস ক্লাব বলে, চট্টগ্রাম প্রেস ক্লাবের তারা কি বলেন, নেতা লিডার বলেন, তথাকথিত সাংবাদিক বলে, তাদেরকে হুঁশিয়ার করে দিতে চাই, তোমরা তাল বাহানা করবে না, গুটিয়ে ল্যাজ গুটিয়ে দেশ থেকে ভাগো, অতি সত্তর ভেঙে যাও, অতি সত্তর ভেঙে যাও। তোমার বাবারা ভেঙে গেছে, তোমার দাদারা ভেঙে গেছে, শেখ হাসিনা ভেঙে গেছে। তোমরা পাতলাজি ফাইসলামি করিও না, লড়র ফড়র করিও না। সাবধান করে দিতেছি, সাবধান হয়ে যাও। এক সপ্তাহ তোমাদেরকে అల్టిమేటం দিয়ে দিলাম. ఉన్మాదంతో రగిలిపోతూ మాట్లాడుతున్నటువంటి మనిషికి అక్కడ సపోర్ట్ చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.